హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు సంతు బ్లాగ్స్. ఇవాళ మీకు నా జాన్ జిగిడి దోస్త్‌ని పరిచయం చేస్తున్నాను చూడండి. జాన్ జిగిడి దోస్త్ అని ఎందుకంటున్నా అంటే, మా ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ అయ్యి 21 ఇయర్స్ దాటింది. తను నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్. ఎప్పటినుంచో వాళ్ళ ఇంటికి రమ్మని అడుగుతుంటే, ఇప్పటికి కుదిరిందండి. ఎందుకంటే, తను శ్రావణ మాసం మొదటి శుక్రవారం వరలక్ష్మి అమ్మవారి వ్రతం చేసుకుంది. ఇద్దరం ఉండడానికి ఒక దగ్గరే ఉంటున్నా, సంవత్సరానికి 2, 3 టైమ్స్ కూడా కుదరదండి కలవటానికి. వాళ్ళ పూజ గదిలో ఈ పెయింటింగ్ చూసారా? ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఇప్పుడు పూజ గది చూడండి ఎంత కళకళలాడిపోతుందో. శ్రావణ మాసం అంటేనే ఆడవారికి పూజ కళ ఉట్టిపడుతూ ఉంటుంది కదండీ! వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ వీక్ అయినప్పటికీ తనకి నెక్స్ట్ వీక్ కుదరదని చెప్పేసి మొదటి శ్రావణ శుక్రవారం పూజ చేసుకుంది. అమ్మవారిని చాలా చక్కగా అలంకరించింది కదండీ! ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మా ఫ్రెండ్‌కి, వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. సాయంత్రం అమ్మవారి పూజ అయిపోయాక నా కాళ్ళకి పసుపు రాసి, చక్కగా బొట్టు పెట్టి, చేతి నిండా గాజులు అలంకరించి, ఈ గాజులు కూడా గ్రీన్, రెడ్ ఆల్టర్‌నేట్‌గా వచ్చి చూడటానికి ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో కదా! నాకు గాజులంటే ఇష్టమని దగ్గర కూర్చొని మరి వేస్తోంది. చాలు అనంటే, లేదు శ్రావణ మాసం నిండుగా ఉంటుంది. ఇంకొక మాట కూడా చెప్పిందండి. ఏది ఏమైనా సరే శ్రావణ మాసం అయ్యే వరకు ఈ గాజులు తీయొద్దని నా దగ్గర మాట తీసుకుంది. చూడటానికి చాలా చక్కగా ఉన్నాయి కదా! స్నేహం అంటే ఇదేనేమోనండి. చూడండి ఎంత కాన్సంట్రేషన్ పెట్టి అలంకరించిందో. నా చేతికి కూడా చాలా బాగున్నాయి కదండీ! మేమిద్దరం కలిసేది చాలా తక్కువే అయినా చాలా వాల్యుబుల్ టైమ్ స్పెండ్ చేస్తాం. ఇదండి మా ఇద్దరి ముచ్చట. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్‌షిప్పే ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ సాతు వ్లాగ్స్.